గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలోన ప్రతి 15 రోజులకు ఒకసారి మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగానే ఈ రోజు మండిగిరి ఈ ప్రాంతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలోన ఈ డ్రైనేజ్ క్లీన్ చేయాలనే లక్ష్యంతోన మేము ఇక్కడికి రావడం జరిగింది. అంతలోపలే మా సెక్రటరీ గారు కూడా క్లీన్ చేయడానికి అన్ని కూడా తీసుకొని చేద్దాము అని చెప్పి వాళ్ళు కూడా సంకల్పం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా నేను పబ్లిక్ కి ఒకటే తెలియజేసుకుంటున్నాను, మన వీధి మన ఇల్లు ఏ విధంగా అయితే స్వచ్ఛంగా పెట్టుకుంటామో మిగతా పరిసరాలు కూడా అలాగే స్వచ్ఛంగా పెట్టుకుందాం. ఈరోజు మనము విపరీతంగా విచ్చలవిడిగా ప్లాస్టిక్ ని మనం వాడుతున్నాం. ప్లాస్టిక్ ని ఎంత వీలైతే అంత తగ్గించే విధంగా మనం అందరం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మేము డ్రైనేజీ క్లీన్ చేసేటప్పుడు చాలా వరకు ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులే ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటి ప్లాస్టిక్ వస్తువులు ఉండడం వల్ల ఏమైతుందంటే ఒకదానికొకటి కలిసిపోయి ఆ డ్రైనేజీ బ్లాక్ అయిపోతుంది. కాబట్టి ఒకవేళ మనం ఈ ఏవైతే కూల్ డ్రింక్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం గార్బేజ్ చెప్పి మాకు ఈ అమ్మకం 3 సార్లు చెప్పండి మేడంకి. ఇంతకు ముందు కూడా వచ్చింది, దానికన్నా ఎవరిని అడిగేదే వద్దు అనిపిస్తున్నారు. మీరు ఓట్లు పోతే అందరూ అడుగుతారు, మనకి నీళ్ళు లేని సమస్య పెడతారు కానీ ఎవరు ఏమి రాలేదు. అసలు చాలా ఇబ్బందిగా ఇక్కడ వదులుతున్నాం అని చెప్తా ఉన్నారు. ఏంటి సమస్య? ఇదే సార్ మన చెప్తే గంట అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఎక్స్ట్రా గంట కాదమ్మా. నువ్వు ఆయన వచ్చినప్పుడు ఒక మాట ఆయన అర్ధగంట గంటన్నర 5 వంతులు పట్టేలోగా గంట అన్నాడు. గంటన్నర కాదులే సరే, ఏదైనా గానీ ఎక్స్ట్రా ఇంకొక గంట 2 అవర్స్ వదలండి. చాలా వరకు ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులే ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటి ప్లాస్టిక్ వస్తువులు ఉండడం వల్ల ఏమైతుందంటే ఒకదానికొకటి కలిసిపోయి ఆ డ్రైనేజీ బ్లాక్ అయిపోతుంది. కాబట్టి ఒకవేళ మనం ఈ ఏవైతే కూల్ డ్రింక్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం గార్బేజ్ దాంట్లో వేస్తే బాగుంటుంది. అవన్నీ తీసుకొచ్చి ఈ డ్రైనేజీలో వేయడం వల్ల డ్రైనేజ్ అంతా పుడుకుపోయి ఆ నీళ్ళు అలాగే ఉండి దానివల్ల రోగాలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ప్రజలందరూ కూడా తూచా తప్పకుండా మన ఇంట్లో ఏ విధంగా శుభ్రం చేసుకుంటామో మన వీధిలో పోతున్నటువంటి డ్రైనేజీ కూడా మన ఇంటి పరిసరం వరకు క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్లాస్టిక్ వస్తువులు కానీ ఇంకేమైనా కానీ పడేయకుండా మనం చెత్త బుట్టలో పడేసే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. అదొక్కటి చిన్న అలవాటు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి అన్ని పరిసరాలు బాగుండాలి, ప్రతి ఊరు బాగుండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. కాబట్టి మనం కూడా మన చేతనైనంత వరకు మన వీలైనంత వరకు చేద్దాం. ఈరోజు నేను పిలిచిన వెంటనే వచ్చినటువంటి గుడిసె కృష్ణమ్మ సేవా సమితి సైన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రెస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఇంతటితో ఆగదు. ప్రతి రోజు మేము ఇది చెయ్యాలనే సంకల్పంతో ఉన్నాం. నేను పుర ప్రజలకు కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఒకరికొకరు చేయి పట్టుకొని మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే ప్రతి చోట క్లీన్ చేసుకుంటూ ఉంటే మన ఆదోనే స్వచ్ఛాంధ్రంగా స్వచ్ఛ ఆదోనిగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు సగానికి పైగా రోగాలు ఈరోజు ఈ మురికి కాలువలో ఉన్నటువంటి నీటిపైన దోమలు వాలడం వల్ల, ఆ దోమలు మనల్ని కుట్టడం వల్ల, ఆ దోమలు మనం తినే ఆహారం పైన వాలడం వల్ల మనకి రోగాలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి వాటన్నిటినీ పాలదోలి మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంది. కాబట్టి మనం పరిశుభ్రంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం పోయిన సంవత్సరం చూసుకుంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మోకాళ్ళ వరకు నీళ్లు వచ్చాయి అప్పుడు పడినటువంటి భారీ వర్షాలకి. దాన్ని దృష్టిలో ఉంచుకొని
ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీ గారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మరి ఏదైనా అంటే మిగతా నాయకులు బాధపడతారు, ఇన్ని సంవత్సరాలు పాలించినటువంటి నాయకులు ఏం చేసినట్టు, నిజంగా వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారో వాళ్ళకే తెలియాలి. 15 సంవత్సరాలు ఏకదాటిగా ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి ఇది కనిపించలేదా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే పదే పదే వాళ్ళు తిట్టడం వలన కూడా మాకు నోరు నొప్పిలేస్తుంది. వాళ్ళని అని మాకు కూడా బేజారు వస్తుంది. చూస్తున్నటువంటి ప్రజలకు కూడా ఏంటి ఇది అంటున్నారు. మేము డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టాం. ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాము. మా ప్రభుత్వ హయాంలోన మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గౌరవ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాయుడు అన్న, అదేవిధంగా జనసేన పార్టీ గౌరవ మల్లప్పన్న, మేమందరం కలిసికట్టుగా, మిగతా నాయకులు అందరం కలిసికట్టుగా ఈరోజు ఆదోనిని డెవలప్ చేయాలనే లక్ష్యంతోన ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అయితేనేమి దాదాపుగా మేము తీసుకొచ్చడం జరిగింది. అదేవిధంగా మొన్న నారా లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా ఆదోనికి కావాల్సినటువంటి డెవలప్మెంట్కి సంబంధించినవి కూడా మేము మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగానే ముస్లిం మైనారిటీస్కి కూడా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయాలి అని చెప్పి నారా లోకేష్ అన్న మాకు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ట్రాఫిక్ అయితేనేమి ఇంకేదైనా కానీ వాటిని కూడా క్లియర్ చేయాలి అనే లక్ష్యంతోనే మా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు, మా ఇన్ఛార్జి గారు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా నోచుకున్నటువంటి డ్రైనేజీకి మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ డ్రైనేజీ అక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు కూడా దాదాపుగా 2.5 అడుగులు వెడల్పుతో అటు సైడు ఇటు సైడు డ్రైనేజీని ఏర్పాటు చేయాలనే సంకల్పం మేము గట్టిగా పట్టుకున్నాం. ఖచ్చితంగా తొందరలోనే డ్రైనేజీ ఏర్పాటు చేస్తే ఈ రోడ్డు మీద నీళ్ళన్నీ కూడా డ్రైనేజీలోకి వెళ్ళి మనకు కూడా రేపొద్దున ఎంత పెద్ద భారీ వర్షం వచ్చినా కూడా ఆ వర్షానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇందాకనే అక్కడ ఇళ్లల్లోకి పోయొచ్చాం, వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది. నేను మీడియా ముఖంగా లైన్ మెన్లు అందరికీ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, దయచేసి ఏదైనా ఇబ్బంది, ఏదైనా మోటార్ కాలిపోవడం అట్లా ఏదైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఏరియా ప్రజలకు మీరు చెప్తే బాగుంటుంది. అమ్మ మోటార్ కాలిపోయింది, ఒక 2 days లేట్ అవుతుంది అంటే వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు. అట్లేమి ఇంటిమేషన్ ఏమి ఇవ్వకుండా మీ పాటికి మీరు మోటార్ కాలిపోయింది, మేము 2 రోజులు అవ్వాల్సింది 1 వారం రోజులు అయింది అంటే ఎవరు రెస్పాన్సిబుల్? అధికారుల రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే మా ఎన్డీఏ ప్రభుత్వంలోన ఈరోజు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ప్రజాప్రతినిధులుగా మా పైన ఏ విధంగా ఉందో అదే ఇది అధికారుల పైన కూడా ఉంది. కాబట్టి అధికారులు కూడా ఏదైనా ఉంటే ఖచ్చితంగా ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ని రోజులు అవుతుంది, ఆల్టర్నేటివ్ కూడా వచ్చి చూపించాలి. ఇప్పుడు దాదాపుగా 1 వారం రోజులు 10 రోజులు అవుతుంది అంటున్నారు, దానికి ఆల్టర్నేటివ్ చూపించాలి. ఇందాకే వాళ్ళు ఒక బోరు ఉంది అంటున్నారు, దానికి ట్యాంక్ కట్టిస్తాం. ట్యాంక్ కట్టియాలంటే అక్కడ స్థలం లేదు. అదే చెప్తున్నాం, మీరందరూ కూర్చొని ఎక్కడ ట్యాంక్ కట్టియమంటే చెప్తే అక్కడ మేము ట్యాంక్ కట్టిస్తాం. వాడుకోవడానికి నీళ్లు మీకు సఫిషియెంట్గా వస్తాయి. కాబట్టి కొన్ని మీ చేతుల్లో ఉంటుంది, కొన్ని మా చేతుల్లో ఉంటుంది, కొన్ని అధికారుల చేతుల్లో ఉంటుంది. పరిష్కారం చూపిస్తాము. ఖచ్చితంగా మీరందరూ కలిసి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ చాలామంది షాప్స్ ఉన్నారు. నేను ఒక్కటే అప్పీల్ చేస్తున్నా, షాప్స్ యజమానులకు అందరికి అప్పీల్ చేస్తున్నా. మనం తాడిపత్రి చూస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకులను కూడా ప్రజాప్రతినిధులను చూస్తున్నాం. మళ్ళీ ఈరోజు ఏ విధంగా తాడిపత్రి నెంబర్ 1గా ఉంది మున్సిపాలిటీ అనేది మనం చూడాలి. ప్రతి షాప్ ముందు ఖచ్చితంగా ఒక చెట్టు నాటాలి అనే సంకల్పాన్ని వాళ్ళు తీసుకున్నారు అప్పట్లోనే. మనం కూడా మంచిని మనం కూడా తీసుకుందాం. ఆదోనిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ప్రతి ఏరియాలో కూడా చెట్లు విరివిగా నాటాలనే లక్ష్యాన్ని మనం తీసుకుందాం. ఈరోజు షాప్స్ దగ్గర ఉన్నటువంటి ఏదైనా చెత్త చెదారం ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము శానిటేషన్ అధికారులకు చెప్పి అదంతా క్లీన్ చేపిస్తాము. ఈరోజు ఎక్కడికక్కడ పెట్టుకొని కనీసం మీ షాపుల ముందు కూడా క్లీన్ చేసుకోకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? కాబట్టి స్వచ్ఛ ఆదోని అనేది నా సంకల్పం. మీరు కూడా స్వచ్ఛ ఆదోనిలో భాగస్వాములు అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆదోనిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా నాయకులకు
కార్యకర్తలకు, అన్ని పార్టీల కార్యకర్తలకు నేను ఛాలెంజ్ విసురుతున్నా. మీ ఏరియాలో, మీ చోట, మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో మీ చోట మీరు కూడా క్లీన్ గ్రీన్ పెట్టుకోవాల్సిందిగా నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఈరోజు నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మా పరిధిలో ఉన్నటువంటి ఏరియాల్లో చేసి చూపిస్తున్నారు. ఇట్లా ప్రతి ఒక్కరం కూడా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి మన ఆదోనిని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా డెవలప్ చేసుకోవాలి. రోగరహితంగా, జబ్బులు రహితంగా ఉన్నటువంటి ఆదోనిని చేసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ ఆంధ్ర, జై స్వచ్ఛ మండిగిరి, జై స్వచ్ఛ ఆదోని, జై స్వచ్ఛ ఆదోని, చంద్రబాబు, జై గుడిసె కృష్ణమ్మ.